బృందావనం. నైస్ నేమ్. అమ్మగారు చంద్రరాజ్, అమ్మగారు చంద్రరాజ్, పెద్దగారు, అమ్మగారు వచ్చేసారు. ఏం పిన్ని బాగున్నారా? ఏం బాబాయ్ రమ్మయ్యా డ్రాపా? అరే తాతగారు నమస్కారం. తాతగారు ఈ నేను ఆడుకుంటాను చూడు. ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడిని కొట్టొచ్చావంట. అంత మగాడివా? నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బావదండి. పేరేంటి? కృష్ణ అండి, మా నాన్నగారు పెట్టారు. కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను. ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న? కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి. గుమాస్త కొడుకువా? అవునండి. సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా నా కూతురు ఎందుకు ప్రేమించావు? అదేంటండి అలా అడిగారు? లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్? గడుసోడే. ఏం చేస్తుంటావు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎలా నచ్చాడా నీకు? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి? అడిగి గెలిస్తే కదా చెప్పడానికి. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. రాకేష్, క్రిష్, ఈ రూమ్ లో నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని. మా నాన్నలా మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రిష్. ఇంకెలా మాట్లాడతారు? ఇన్నేళ్ళు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు, వచ్చి తీసుకెళ్ళంటారా? ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు. కొంచెం గట్టిగా ఉంది. అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ అవర్నా? కాకపోతే ఒకటి, ఇన్నేళ్ళు హ్యాపీనెస్లో హ్యాపీ సిచ్యువేషన్స్లో ఉన్నాను. మొట్టమొదటిసారి ద్వేషం చూస్తున్నాను. చూద్దాం ఇదెలా ఉంటుందో. అయినా నువ్వేంటి ఇంత డల్గా? అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? కమాన్ cheer up. నీకు విషయం తెలుసా? మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేట్లో పెళ్లిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాలే, అయి ఉంటుంది. అత్తి అలా ఉండాలి మన పక్కన ఉంటే. అవును, ఎన్ని దాటుకుంటూ వచ్చాను. ఓ థ్యాంక్స్ పడేవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు. అబ్బో బాగా డెవలప్ అయ్యావు. గుడ్ గుడ్. అవును, అందరినీ టచ్ చేసావు. మరి ఆడేడి? ఎవరు? ఎవడి కోసమైతే నేను ఇక్కడికి వచ్చాను ఆడే, నీ బావ. నీ చెల్లికి కడుపైతే నా ఒక్కడి తప్పే ఎలా వద్దురా? పెళ్లి చేసుకుంటావని నమ్మి మోసపోయా. నాకు మీసం మొలవక ముందే భూమి మీద ఆశపడ్డాన్రా. దాన్నే మనువాడతానని ఊరందరికీ తెలుసు. అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోజు పడిందనుకుంటానే కానీ మనసు పడిందని ఎలా అనుకుంటాన్రా? అయినా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రా? పక్కూరెళ్ళి కడుపు తీయించేయి, లేదంటే ప్రతిరోజు నీళ్ళ కోసం చెరువు గట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాదు. పడికెళ్ళిన నీ పిల్లలు. అన్నా నీకోసం ఎవడో వచ్చాడన్నా. ఎవడ్రా? నీ గురించి విని ఏదో అనుకున్నాను. బానే ఉన్నావే. ఎవడ్రా నువ్వు? ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముణ్ణన్నయ్య. అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మొగుణ్ణి. ఓమే రేయ్,
తప్పు చేసావురా. ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే. నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదనే. నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపుని పరిచయం చేస్తావని తెలుసు అన్నయ్య. దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా. నా మాట విని భూమిని మర్చిపో. నాకు తెలుసు అన్నయ్య, కొంచెం కష్టమేనని, కానీ ట్రై చేయి, తప్పదు కదా. భూమి దా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎందుకు ఆపావనన్నా? దాని ముందే వాడిని వేసేసేవాడిని. ఇన్నాళ్ళు మనం ఏం చేసినా నీ మావ తెలియకుండా జాగ్రత్త పడ్డాను రా. నీ మావ మనకు మాటిచ్చాడుగా, ఆడే చూసుకుంటాడులే.